అంటే గురువు లేకుండా మనకు ఆ భగవంతుని జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఎవరున్నారు? గురువే మనకు ఆ భగవంతుని చేరుకునేటువంటి విజ్ఞానాన్ని నేర్పించున్నాడు. కాబట్టి గురువే శ్రేష్టమైన వాడు అని చెప్తారనమాట. అట్లాగే మనం మామూలుగా మన భారతీయ సాహిత్యంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ సద్వై పరమేశ్వర అన్నాడు. అంటే మనకు త్రిమూర్తులతో సమానమైనటువంటి వాడు గురువు అని చెప్పినారు అన్నమాట. అట్లాగే కబీర్ ఏం చెప్తారంటే గురువు యొక్క గొప్పతనాన్ని భూమి అంతా కాగితంగా చేసుకొని చెట్లన్నీ స్థిరాగా చేసుకొని మనం గురువు యొక్క అంటే అంత గొప్ప ఇదేం మహిమ అని చెప్తున్నారు అన్నమాట. సరే, గురువు లేకుండా అసలు విద్య నేర్చే